వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. ఒకే ఒక్క సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా ప్రజలందరి నుంచి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి తనో సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందని, అది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ఇంతకీ ఈ స్టార్ డైరెక్టర్ ఏం మాట్లాడారంటే, ఇది ఎన్నో ఏళ్ల కల. 20 సంవత్సరాల పాటు నేను ఈ యూనివర్స్ తో ప్రయాణించబోతున్నాను. హనుమాన్ సినిమాలో మీరు చూసిన క్యారెక్టర్స్ రాబోయే చిత్రాల్లోనూ కనిపిస్తాయి. విభీషణుడిగా సముద్రఖని, హనుమంతుగా తేజ కొనసాగుతాడు. అలాగే ఈ యూనివర్స్ లో చాలా మంది కొత్తవారిని పరిచయం చేయనున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి టాప్ నటులను ఎంపిక చేస్తాం. నా సినిమా నచ్చి వారే యూనివర్స్ లో భాగమవ్వాలని ఉందని అడిగారు. అలాగే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నాం. టీవీసీయూపై మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. పాత్ర ఎమోషన్, కంటెంట్, విఎఫ్ఎక్స్ అన్నింటినిలో జై హనుమాన్ మరో స్థాయిలో ఉంటుంది అని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.